బుచ్చిరెడ్డిపాళెం మెనగల్లో 70 ఏళ్ల వృద్ధుడు తుపాకుల సుబ్బయ్యపై పలువురు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన స్థలం పట్టాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఉండగా పక్క స్థలానికి చెందిన కుటుంబం వారు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ స్థలంలో దారివ్వాలని కోరుతున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ రెవెన్యూ అధికారులు చర్య తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మెనగల్లో 70 ఏళ్ల వృద్ధుడు తుపాకుల సుబ్బయ్యపై పలువురు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన స్థలం పట్టాలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఉండగా పక్క స్థలానికి చెందిన కుటుంబం వారు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ స్థలంలో దారివ్వాలని కోరుతున్నారనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ రెవెన్యూ అధికారులు చర్య తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఊరు మెనగల్లు. నేను 70 సంవత్సరాల నుంచి చోటు కొనుక్కున్నా, ఇక్కడనే ఉన్నాను. దీంట్లో మళ్ళీ ఓపెన్ ప్లేస్గా ముందు ఒక రూపాయి వదిలిపెట్టేసి ఉన్నా, సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ నేను అక్కడ నన్ను ఇబ్బంది చేస్తుండ్రు. మా ఊరిని కొట్టపోతుంటారు. దేనికని? చోటు అంటే ఏమైనా దారి కావాలండి. దారి గవర్నమెంట్ వేసిన రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డే కదా. సిమెంట్ రోడ్డు. మళ్ళీ అది ఆధార్ ఎందుకంటే ఆ దారి ఈ దారి కావాలంట. అది వాళ్ళకి దారి. అది ఈ దారి నాది. ఆ రోజు ద్వారకారెడ్డి వేయిపోయినా కూడా ఏనీలా నా స్థలంలో నేను వేసుకుంటానయ్యా, నాకు వేయద్దు, వేస్తే గవర్నమెంట్ లెక్కలో పడిపోద్ది అది బాగేసిన తర్వాత నేను బండలు పరిపించుకున్నా. బెల్లంగడ సుధాకర్ ఏమంటున్నారంటే ఇది మాజీ స్థలము, నేను ఇక్కడి నుంచి పడిపోవాలా అని మమ్మల్ని ఇబ్బంది చేయటం, మా ఊరిని కొట్టడానికి దౌర్జన్యం చేసి నా మీదకి వచ్చి ఇప్పుడు 14 మంది వచ్చిన ఇడికి తీర్మానానికి 14 మంది తీసుకొచ్చినా కూడా నేను నా ఈయనయ్యా ఇది నాది అన్న. వాళ్ళు చూసి ఇది అన్యాయం, ఇది రోడ్డు ఏమో కొనవరకు ఉంది, ఆ స్థలం మాదని కనపడుతుంది, మేము ఎట్ట తీసేయాలని చెప్పి వాళ్ళు అడిగి నన్ను అనిపోయింది. ఇంకా నేను చేసేదానికి వీలు పడింది. ఇబ్బంది పెట్టింది బెల్లంకొట్టి సుధాకరయ్య, చెన్నమ్మ వాళ్ళు కొడుకులు. కాగితాలన్నీ మాకానే ఉన్నాయి. ఆ అధికారులు వచ్చి న్యాయం చేయాలి కూడా బాధే. మా స్థలం నుంచి వాళ్ళు దారి ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంటే ఇక్కడ నా చూడ మళ్ళీ పోవాలంట, ఆటోలు అన్నీ పోవాలంట నా ఇంటి ముందు నుంచి. అది ఊరందరూ తెలుసు, నా ఒక్కడే కాదు, ఊరు దేశమంతా తెలుసు ఆ దారి వాళ్ళకు ఉండేది. నన్ను బెదరు కొట్టి అదరగొట్టి 10 మంది దూరుకొని నా మీద తవ్వుకు రావటం, రౌడీజం చేస్తున్నాడు. ఒక ఇంట్లో నేను ఉండేది, అందరూ వాళ్ళే నన్ను ఎట్లా ఇబ్బంది చేస్తున్నారు. నేను వాళ్ళ సొమ్ముకెళ్ళి ఆశయాలు చేయలే. చూడాలి, మీరు అందరూ చూడాలి, మీరు ఇక్కడ ఉండి ఎట్లుండేది మీరు చూసి మాట్లాడాలి. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.